హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత షార్ట్ టైంలో వచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇవాళ మా ఫస్ట్ సాంగ్ లాంచ్ అయింది అండ్ మా డేట్ కూడా లాంచ్ అయింది. లిటిల్ హార్ట్స్ చాలా స్పెషల్ ఫిలిం అండి. నేను నా ఫస్ట్ మూవీ తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 year వెయిట్ చేశాను టు డూ అ వెరీ హ్యాపీ ఫ్రీ ఫ్లో మంచి బబ్లీ రోల్ కోసం వెయిట్ చేశాను. అండ్ ఐ థింక్ థ్యాంక్ యూ మార్తాండ్ ఫర్ దిస్. అండ్ మా ఈటీవీ విన్ సాయి గారు, నితిన్ గారు టు జస్ట్ సపోర్ట్ అస్ సో మచ్. ఇంకా మా లిటిల్ హార్ట్స్ని ఇంకొంచెం సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళినందుకు బన్నీవాస్ గారికి, వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సంజిత్ చిన్నప్పటి నుంచి తెలుసండి మ్యూజిక్. ఐ థింక్ హీస్ జస్ట్ గివెన్ అస్ మ్యాజిక్. చాలా ఎలివేట్ చేస్తాడు మా మూవీని, మా క్యారెక్టర్స్ని, మా స్టోరీని. ఇట్ విల్ ఆల్వేస్ బీ అ వెరీ స్పెషల్ సాంగ్. అసలు రాజా గారికి మీ అందరికీ చాలా నచ్చుతుంది, కిట్టు గారికి, సంజిత్ గారికి, మా ఎడిటర్కి, మా డిఓపి సూర్య గారికి, బిట్టు గారికి, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య హాసన్ గారు, ఐ థింక్ దిస్ విల్ ఆల్సో బీ అ స్పెషల్ ఫిలిం టు యూ. ఫస్ట్ కదా, అండ్ ఎప్పటికీ ఫస్ట్ స్పెషలే ఉంటుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ మౌలితో యాక్ట్ చేస్తున్నందుకు. ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ఐ థింక్ ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే మా టీజర్ ట్రైలర్ వస్తుంది. యుల్ గెట్ టు సీ మోర్ అబౌట్ ఇట్. బట్ అప్పటి వరకు మా సాంగ్ చూడండి అండ్ ఐ థింక్ యుల్ రియలీ రియలీ లవ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ యూ సో మచ్. వంశీనందపాటి గారు ఆఫీస్కి పిలిచి 2 గంటలు ఏం నచ్చింది, ఎలా నచ్చింది, ఏమేం బాగున్నాయి అన్నీ క్లియర్గా పర్టికులర్గా చెప్తూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు కానీ, డైరెక్టర్కి కానీ. అందుకేనేమో అంత అంత పర్సనల్గా ప్రతి ఫిలిం తీసుకుంటారు కాబట్టి అంత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ అయినట్టున్నారు. అండ్ నెక్స్ట్ ఈటీవీ వాళ్ళ గురించి మాట్లాడాలి. ఈటీవీ వాళ్ళు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. సాయికృష్ణ బిజినెస్ హెడ్ సాయికృష్ణ గారు కానీ, కంటెంట్ హెడ్ నితిన్ గారు కానీ చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని ఫండ్ చేసి. అండ్ ముందుకు తీసుకెళ్ళినందుకు చాలా థ్యాంక్ యూ ఈటీవీ విన్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ ఆదిత్య హసన్ నా 90sతో నాకు చాలా అసలు ఈజ్ ఎ మెమరబుల్ సిరీస్ ఆర్ కాంటెంట్ ఫర్ మీ. ఇట్ పుష్డ్ మీ రియల్ వెల్ ఇన్ టు ద ఆడియన్స్. సో థ్యాంక్ యూ ఆదిత్య, ఈ సినిమాని మంచిగా ప్రొడ్యూస్ చేసి క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ నాది పెద్ద జర్నీ. సంవత్సరం పాటు రాత్రి పగళ్ళు ఏం చేయొచ్చు, ఈ సినిమాకి ఏం చేయొచ్చు, ఈ సినిమాకి ఏం చేయొచ్చు అనే కొట్టుకొని తిట్టుకొని అన్నీ చేసి ఇక్కడ వరకు వచ్చింది సినిమా. చాలా క్వాలిటీ అవుట్పుట్ అయితే వచ్చింది. ఇప్పుడైతే సినిమా అయితే ఫుల్ ఎంటర్టైనింగ్గా అండ్ ఎగ్జైటింగ్గా ఉండబోతుంది ఆడియన్స్కి. హోప్ఫుల్లీ దే లవ్ ఇట్. అండ్ ఈ ఈవెంట్ సంజిత్ సాంగ్ లాంచ్ కాబట్టి వాడు చెప్పినట్టు మాది 4 ఏళ్ళుగా ఒకే ఫ్లాట్లో ఉంటాం. వాడు మ్యూజిక్ కొడితే వాడు వేరే మ్యూజిక్ కొట్టినా నాకు వినిపిస్తుంటుంది, వాడు మా మ్యూజిక్ కొట్టినా నాకే వినిపిస్తుంటుంది. సో వెరీ పర్సనల్ మా జర్నీ. ఐ హోప్ ఈ సినిమా నాకు, వాడికి, అందరికీ చాలా హెల్ప్ అవ్వాలని. అండ్ నెక్స్ట్ మా డిఓపి చాలా మంచిగా చేశారు. అండ్ సూర్య బాలాజీ ఈ సినిమాలో అన్ని ఫ్రేమ్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ మా ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కానీ కిరణ్, బిట్టు, షర్విన్, ఎడిటర్ శ్రీధర్, థ్యాంక్ యూ. నిరంజన్ గారు, ఆదిత్య, థ్యాంక్ యూ అండి నిరంజన్ గారు, ఆదిత్య మ్యూజిక్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ శివాని ఇస్ ఎ క్రేజీ యాక్టర్. నాకు పెద్ద గైడెన్స్ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఆమెకున్నంత. థ్యాంక్ యూ శివాని ఫర్ మేకింగ్ మీ కంఫర్టబుల్. థ్యాంక్ యూ. ఇంకా నిఖిలబోరి అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఈ సాంగ్ రాజాగాడికి సాంగ్ లాంచ్ ఈవెంట్. సో ఈ సాంగ్ పాడింది సంజిత్ హెగ్డే అండ్ లిరిసిస్ట్ కిట్టు విసప్రగడ. చాలా థ్యాంక్ యూ. చాలా మంచిగా పాడారు, చాలా మంచిగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ నేను వింటూనే ఉన్నా. ఈ సాంగ్ చేసినప్పటి నుంచి ఈ సాంగ్ ఈరోజు రిలీజ్ అవుతుంది, మీరు అందరూ వినడానికి ఈరోజు వచ్చింది. సో మీరు కూడా అలాగే రిపీట్లో వింటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మౌలి. Hey everyone, thanks for coming. First of all, I would like to thank everyone for coming here. Mm, I think I so it was
it seems mostly like a 90s reunion for me. ఎందుకంటే 90s హీరో, 90s డైరెక్టర్, తర్వాత 90s ఎడిటర్, 90s కాస్ట్యూమ్ డిజైనర్, 90s అంతా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంతా. సో అంతే అంతే రిసీవింగ్ ఉంటుంది ఆడియన్స్ నుంచి అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను నేను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈటీవీ ఫర్ సపోర్టింగ్ మీ సో మచ్ as a director, as a producer. And I would like to thank Naveen Anna also, Naveen Medaram, who is another reason for me to stand here today. Immense gratitude for him. And I would like to say one thing, that Mowgli is a fantastic actor. I give all the credit to him for, choosing the script and letting me know that he has a script. And ఇది ఈటీవీకి వస్తుంది అంటే I think that is because of Mowgli. అండ్ నేను ఫస్ట్ కథ విన్నప్పుడు వీడెవడు సేమ్ నాలానే రాస్తుండే అనిపించింది. అంత హై ఫీల్ అయినా నేను నా అతి తెలివి చూపిద్దాం అనుకున్నా కూడా వాడి రైటింగ్ చూసి నేనే నేర్చుకోవాలనిపించింది. అంత అసలు ఎక్కడ పాసిబిలిటీ లేదు. కొన్ని అయితే ఎట్లా రాసిండు, మనకెందుకు రాలే ఈ ఐడియా అని కూడా అనిపించింది. ఈజ్ అ ఫెంటాస్టిక్ రైటర్. హీస్ గోయింగ్ టు బి అ వెరీ సెన్సిబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఐ డోంట్ నో అదర్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉన్నాయా లేవో నాకు తెలియదు, కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అయితే తప్పకుండా ఇస్తాడు. అండ్ దిస్ ఈజ్ యాజ్ వీ మెన్షన్డ్ ఇన్ ద ట్యాగ్ లైన్, నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్. అబ్సల్యూట్ cinema where you can enjoy for 2 hours. This is not more than 2 hours. From first to last, absolute relatability ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. మోర్ దెన్ ఎనీథింగ్, ఎవ్రీ డే ఐ యూస్ టు చెక్ ఆన్లైన్ ఫుటేజ్. ఎవ్రీ డే నైట్ చెక్ చేసుకుంటుండే. ఐ యూస్ టు హ్యావ్ దట్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. టు బీ ఫ్రాంక్, ఇట్ ఈస్ అ బ్లడీ సాటిస్ఫాక్షన్. I used to feel so satisfied. I don't know about the result, but I enjoyed the whole process of making this film. And one thing that I realized, నేను కూడా తీసే సినిమాలో నా ప్రొడ్యూసర్ నా ఫుటేజ్ చూసి అంత హ్యాపీ ఫీల్ కావాలని కోరుకుంటా. That I realized that there is a great satisfaction when I see the way how he shot. And thanks Marthan for everything. He is an absolute talent. And I would like to thank my ప్రొడక్షన్ టీమ్ ఆల్సో. నేను నా షూట్లో ఉండి నేను నా బిజీలో ఉన్నా ఎప్పుడు ఏ అన్సర్టనిటీ ఫేస్ చేయలేదు బికాస్ ఆఫ్ వినోద్ అన్న, హూ ఇస్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అండ్ ఆల్సో బిట్టు, ఆల్సో అన్ అదర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. కిరణ్, నా స్కూల్ ఫ్రెండ్ కూడా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు నేను. థ్యాంక్స్ పొరా. సో ఎందుకంటే స్కూల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ నాకు. అండ్ టు బీ ఫ్రాంక్, అందుకే 90s అంత ఇంటెన్స్గా వచ్చిందని నేను ఫీల్ అవుతా. అండ్ థ్యాంక్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సింజిత్ అన్ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఐ లవ్ హీస్ వర్క్, వెరీ డెడికేటెడ్, వెరీ వెరీ డెడికేటెడ్. అండ్ ఇంకా మస్తు మ్యూజిక్ వస్తుంది నేను నుంచి. అండ్ సూర్యబాలాజీ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ శ్రీధర్, సేమ్ ఎడిటర్. It is going to be a very fresh edit. You will see a difference in the edit pattern, how he made it very simple, very realistic, and very relatable. He knows the cut, amazing. And if I miss anybody, I'm sorry, but అన్నిటికంటే ఇంపార్టెంట్ సాయి కృష్ణ అండ్ నితిన్ ఫర్ supporting me, and బాప్నీటి గారు స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమా మేము తీసేసిన తర్వాత ఏమవుతుందో మాకు తెలియదు. చూస్తున్నాం అప్పుడు వాసి గారు చూస్తారు అన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ కిరణ్, బిట్టుకి చెప్పి పంపించిన. నేను రాను, ఆయనకు నా మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది, నేను జడగొట్టుకోవాలనుకోవట్లేదు, ఎందుకు మీరు పంపించండి అన్న. నేను మా వాడికి చెప్తున్నా, నైట్ అయింది అప్పటికే, నవ్వుతే నాకు మెసేజ్ పెట్టని చెప్పిన. అయితే స్టార్ట్ అయింది ప్రివ్యూ. ఒకసారి నవ్విండు అన్నాడు, ఓకే ఫైన్. స్టార్ట్ అయినాక రెండోసారి నవ్విండు అన్నాడు, సరే ఓకే డన్ అనుకున్నా. మూడోసారి నవ్విండ్రా అన్నాడు. స్టార్ట్ అయిన ఒక 1 minute నాలుగోసారి. తర్వాత మెసేజ్ చేస్తలేడు. నేను చూసినా 10-15 నిమిషాలు చూసినాక ఏమైందిరా అంటే, నవ్వుతూనే ఉన్నాడు రా, నాకు తెలియదుగా అన్నాడు. అంటే కౌంట్ లేదని. అప్పుడు ఇక ఆల్మోస్ట్ ప్రివ్యూ అయిపోతుంది అన్నప్పుడు నేను ధైర్యం చేసి, ఓకే నా మీద ఒపీనియన్ ఏం బోదులే అనుకొని నేను అప్పుడు థియేటర్లోకి పోయినా. హీ అప్రిషియేటెడ్ సో మచ్. ఇది పేపర్లో ఉన్నప్పుడే నువ్వు నమ్మినావు అంటే ఇట్స్ గ్రేట్ అని చెప్పి. అండ్ వంశీ గారు అండ్ వాసు గారు ఆర్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఫిలిం. Actually, they are, the way how they are supporting that one conversation that we had late night without any drinks. It was a proper, only casual discussion. We were already high on watching the film, so it was amazing. And thanks for everything, sir. You are so kind. He's a very, very kind person. When we speak to somebody like them, we'll definitely get it. And thank you so much. I know
you're going to take this very, very big, and మీకు కూడా బాగా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. అండ్ వంశీ గారు నాకు ఇప్పటి నుంచి కాదు, ఆయన నేను ఒక ఈవెంట్ చేస్తున్నప్పటి నుంచి తెలుసు, వినరో భాగ్యం విష్ణు కథ నుంచి. ఈజ్ అ వన్ మ్యాన్ షో బేసికలీ. He knows everything, how it works. He's kind of a troubleshooter. That's what I realized. I give so much credit to so many films that you have done. I have immense confidence and belief that I can go to my shoot. I won't be available for the release of this film, which I'm going to miss out in the theaters. But obviously you both are there. I think that is a great boon. Adoka varam naku actually. Thank you so much. And if I missed out anybody, I'm so sorry. Thank you so much. Thank you.